హాయ్ ఫ్రెండ్స్, అవతార్ 3 ఈ సినిమా డిసెంబర్ 19వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా మన తెలుగు రాష్ట్రాలలో ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయనే చెప్పాలి. దానిలో భాగంగానే మన రాజమౌళి గారికి, వాళ్ళ టీంకి, అలాగే మన తెలుగు ఇండస్ట్రీలో కొంతమంది ప్రముఖులకి ఈ సినిమాని ప్రత్యేక షో ఏర్పాటు చేసి చూపించడం అయితే జరిగింది. ఈ సినిమా షో అయిపోయిన తర్వాత రాజమౌళి గారితోని అవతార్ 3 డైరెక్టర్ అయిన జేమ్స్ కెమెరాను తనతో కొంచెంసేపు అయితే ముచ్చటించడం అయితే జరిగింది. తను మరి వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు ఏందని చెప్పేసి మనం ఇప్పుడైతే మాట్లాడుకుందాం. మరీ ముఖ్యంగా ఈ సినిమా షో అయిపోయిన తర్వాత జేమ్స్ కెమెరాన్ గారు రాజమౌళి గారిని కొన్ని ఆసక్తికరమైన మాటలు అయితే అడగడం అయితే జరిగింది. ముందుగా మరి సినిమా ఎలా ఉంది అని చెప్పేసి, ఎలా ఉంది అని అడగడం అయితే జరిగింది. దానికి రాజమౌళి గారు అవతార్ 3 సినిమా చాలా బాగుంది, ఈ సినిమా చూస్తున్నంతసేపు నేను ఒక చిన్న పిల్లాడిలాగా అయిపోయి తెగ ఎంజాయ్ చేశానని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అందులో ఉన్న సన్నివేశాలు, మరీ ముఖ్యంగా హీరో డైనామాలో పడ్డప్పుడు తను తీసుకునే నిర్ణయాలు చాలా బాగున్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇలాంటి థాట్స్ రావడం మీకు చాలా హ్యాట్సప్ చెప్తున్నా. ఎక్స్ట్రాడినరీగా ఈ సినిమా ఉందని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. దానికి జేమ్స్ కెమెరాన్ గారు చాలా సంతోషించారు. మరియు జేమ్స్ కెమెరాన్ గారు రెండో క్వశ్చన్ అయితే అడగడం అయితే జరిగింది. అదేంటంటే, రాజమౌళి గారు మీ వారణాసి మూవీ అంతవరకు వచ్చింది అని చెప్పేసి అడగడంతో రాజమౌళి గారు దానికి సమాధానంగా ఇప్పటి వరకు అయితే 1 year అవుతుంది షూటింగ్ జరగబట్టి, మరొక 7 నుంచి 8 నెలల వరకు అయితే మరొక షూటింగ్ అయితే ఉంటుంది అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. మరి మీ వారణాసి సెట్కి మేము రావచ్చా అని అడగటంతోనే రాజమౌళి గారు చిరునవ్వుతూ, అంతకన్నా భాగ్యమా, మీరు వస్తుంటే మాత్రం మాకే కాదు తెలుగు ఇండస్ట్రీ మొత్తం చాలా సంతోషిస్తుంది, మీరు వస్తున్నారంటే అంతకన్నా మహాభాగ్యం ఏమీ లేదు అని చెప్పేసి రాజమౌళి గారు అయితే అనడం అయితే జరిగింది. తర్వాత మూడో క్వశ్చను, మరి మీ సెట్స్కి అయితే నేను వస్తున్నాను, మీ షూటింగ్లో పులులతోని ఏమన్నా షూట్ చేసే అవకాశం ఏమైనా ఉందా, అలాంటి ఐడియా ఏమైనా ఉందా అని చెప్పేసి అనగానే రాజమౌళి గారు అంటే చాలా సంతోషంగా, సార్ అలాంటిదైతే ఏమీ లేదు ప్రస్తుతానికి అని చెప్పేసి రాజమౌళి గారు అయితే చెప్పడం అయితే జరిగింది. మరి జేమ్స్ కెమెరాన్ గారు పులులతోని షూటింగ్ ఏమైనా ఉందా అని చెప్పేసి అడగటం ఎందుకు అడిగాడంటే, ఆస్కార్ లెవెల్లోకి వెళ్ళడం అయితే జరిగింది. అప్పుడు ఆస్కార్ బరిలో ఉన్నప్పుడు జేమ్స్ కెమెరాన్ సినిమా చూడటం అయితే జరిగింది. అక్కడ ఆ సినిమాలో ఒక సన్నివేశం, అంటే మన ఎన్టీఆర్ అన్న పులులతోని ఇంటర్వెల్ బ్యాంగు సీన్ ఒకటి ఉంటుంది కదా, ఆ సీన్ బాగా నచ్చిందట అని చెప్పేసి అప్పట్లోనే జేమ్స్ కెమెరాన్ చెప్పడం అనేది జరిగింది. ఈ సినిమా అన్నిట్లలో నాకు ఈ ఒక్క సీనే చాలా బాగుంది, ఈ సీన్లో ఎన్టీఆర్ గారు చాలా అద్భుతంగా నటించారని చెప్పేసి ఎన్టీఆర్ అన్న పొగట్టడం కూడా జరిగింది. అలాంటి సీన్ ఏమన్నా వారణాసిలో ఉంటుందా, ఉంటే వచ్చి ఆ సీన్ చాలా ఎంజాయ్ చేయాలని నేనైతే అనుకుంటున్నానని చెప్పేసి జేమ్స్ కెమెరాన్ గారు అనడం అయితే జరిగింది. మరి రాజమౌళి గారు దానికి చిరునవ్వుతో చాలా సున్నితమైన సమాధానంతో, అలాంటి సన్నివేశాలు అయితే ఏముండవు, ఉంటే కంపల్సరీగా మీకు చూపిస్తానని చెప్పేసి రాజమౌళి గారు అనడం అయితే జరిగింది. మరి వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న దాన్ని బట్టి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.